మన స్కిన్ ని కొంచెం కేర్ తీసుకోవాలండి. నేనైతే రెగ్యులర్ గా తీసుకుంటాను. ఇది నాకు మా మమ్మీ దగ్గర నుంచి వచ్చిన అలవాటు అన్నమాట. ఎప్పుడు మనం ఒకే ఏజ్ లో అయితే ఉండము, ఎప్పుడు మన స్కిన్ ఒకేలాగా ఉండదు. ఏజ్ వెళ్ళే కొద్దీ పెరిగే కొద్దీ స్కిన్ అనేది మారుతూ ఉంటుంది. దానికోసం మనం ఏమేం చేస్తాం, రిఫ్రెషింగ్ ఫేస్ మాస్క్స్ అని వేసుకుంటాం, ఫేస్ షీట్స్ అని వేసుకుంటాం, లేకపోతే మనం పార్లర్స్కి వెళ్ళి రకరకాల ట్రీట్మెంట్లు చేయించుకుంటాం. ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. మరి అలాంటప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్యూచర్ కూడా, అంటే ఎవరు, ద నెక్స్ట్ జనరేషన్, అంటే మన పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్ కదా. ఏమంటారు? సో వాళ్ళ ఫ్యూచర్ గురించి ఏమైనా చెయ్యాలి కదా. సో వాళ్ళ ఫ్యూచర్ గురించి ఏమైనా చెయ్యాలంటే కొంచెం ప్రేమ, కొంచెం వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్, కొంచెం అటెన్షన్, కొంచెం కేర్, ఇవన్నీ తీసుకోవడం వలన వాళ్ళ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా షైన్ అవుతుంది. నాకు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుందండి, ఎస్పెషల్లీ యంగ్ మదర్స్. మీ అందరికీ అంటే మనం చదువుకున్న మ్యాథ్ వేరే, ఇప్పుడున్న మ్యాథ్ వేరే. సో ఆ మ్యాథ్ చదివించడానికి మీరు ఏమైనా కష్టపడుతున్నారా, లేకపోతే మీరు చదివించేటప్పుడు మీ పిల్లలు ఏమైనా ఇంట్రెస్ట్ సరిగ్గా చూపించట్లేదా? అయితే మనకి బెస్ట్ సొల్యూషన్ ఉందండి. బాన్జో మీకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట. ఇది ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండి. ఈ ప్లాట్ఫామ్ ఎలా ఫామ్ అయింది, మన ఇండియానే గర్వంగా ఫీల్ అయ్యే ఒక బ్యూటిఫుల్ పర్సన్ నీలకంఠ భాను గారు, వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్, ఆయనది ఈ బాన్జో యాప్. బాన్జోలో మ్యాథ్స్ పిల్లలు భయపడుతూ నేర్చుకోరండి, ఇంట్రెస్ట్ తో నేర్చుకుంటారు. ఎందుకంటే ఇక్కడ స్పీడ్, లాజిక్, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ నేర్పుతారనమాట. ఏమవుతుంది, వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ ఇవన్నీ ఇంప్రూవ్ అవటం వలన వాళ్ళకి మ్యాథ్ మీద ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో బాన్జో ఇప్పుడు ఇండియాలోనే కాకుండా యుఎస్, యూకే, యుఏఈ, కెనడా అండ్ అనదర్ 19 కంట్రీస్ లో ఉంది. సో మీరు ఎక్కడి నుంచైనా సరే బాన్జోని యాక్సెస్ చేయగలరు. స్కిన్ కేర్ కి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీ పిల్లల బ్రెయిన్ కి కూడా దానికి కేర్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళని బాన్జోలో ఎన్రోల్ చేయండి. ఓకే, పిల్లలకి బాన్జోని ఒక చక్కటి గిఫ్ట్ లాగా ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది. అది ఇమీడియట్ గా మీరు ఒకసారి చేశారంటే మీ పిల్లల ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా దాంట్లోకి వెళ్ళిపోతుంది అండ్ మీ పిల్లల లైఫ్ ఒక మంచి దారిలో పడుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను చెప్పే స్కిన్ కేర్ రొటీన్ మూలన మీ స్కిన్ కూడా మంచి దారిలో పడుతుంది. సో ఇప్పుడు మన స్కిన్ కి ఏమేమి చేస్తున్నామో చూద్దామా? చలో. సో ఫస్ట్ థింగ్ నేను మీకు చూపిస్తానండి. వన్ బై వన్ ఐ విల్ ట్రై టు షో యూ యాజ్ మచ్ as పాసిబుల్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని చూపిస్తా. దిస్ ఇస్ మై 2 లీటర్ వాటర్ బాటిల్. దీంట్లో నేను వాటర్ ఇంతవరకు నింపుతా. ఓకే, అండ్ దీనిలో 2 లెమన్స్ పిండుతానమాట. 2 లెమన్స్ పిండి ఆ లెమన్ వాటర్ డే అంతా కన్జ్యూమ్ చేస్తా. లెమన్ వాటర్ రెడీ చేసుకుందాం. ఈ రోజు కొంచెం లేట్ అయింది బికాస్ మీకు వీడియో చేయాలి కదా, అందుకని లేట్ గా చూపిస్తున్నాను. బట్ అదర్వైజ్ నా డే స్టార్ట్స్ ఫ్రమ్ 7 o'clock. వాటర్ తాగడం 7 o'clock నుంచి స్టార్ట్ చేస్తాం. సో దీనిలో వచ్చేసేసి 2 లెమన్స్ పిండేస్తానండి నేను. సో దిస్ ఇస్ మై లెమన్ వాటర్ రెడీ. లెమన్ వాటర్ ఎందుకు తాగుతాను అని అంటే స్కిన్ ని చాలా రిఫ్రెషింగ్ గా పెడుతుంది, షైన్ చేస్తుంది అండ్ వాటర్ కన్జ్యూమింగ్ మంచిగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే మీరు ఒట్టి వాటర్ తాగారనుకోండి బద్దకిచ్చేస్తారు. లెమన్ ఈజ్ అ ఫ్లేవర్. సో మీరు ఎనీ కైండ్ ఆఫ్ డీటాక్స్ వాటర్, మీరు దీంట్లో పుదీనా వేసుకోవచ్చు, పోతే మీరు దీనిలో క్యారెట్స్ వేసుకోవచ్చు, యాపిల్ వేసుకోవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ ఫ్లేవర్డ్ వాటర్ మీకు కావాలి అని అనుకుంటే అది మీ ఇష్టము. దాని తర్వాత నచ్చితే మీకు ఇంకా కావస్తే కుకుంబర్ అలా వేసుకొని తాగొచ్చు. లేకపోతే ఒక రోజు కుకుంబర్ డీటాక్స్ తాగండి, లేకపోతే ఒక రోజు టర్మరిక్ డీటాక్స్ తాగండి. డీటాక్స్ లో చాలా రకాలు ఉన్నాయి, అది ఇంకో రోజు వేరే వీడియోలో చేస్తాను, డీటాక్స్ వీడియోలో. ఇప్పుడైతే లెమన్ వాటర్ తాగుతాను. లెమన్ వాటర్ కలిపేసేసుకుంటే దట్ విల్ గివ్ యూ ఇన్స్టెంట్ ఎనర్జీ అండ్ అట్ ద సేమ్ టైం స్కిన్ హైడ్రేషన్. సో 2 రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని నేను లెమన్ వాటర్ అనేది కంపల్సరీ. అండ్ లెమన్ ఎనీ వాటర్, డీటాక్స్ వాటర్, ఏ డీటాక్స్ వాటర్ అయినా సరే ఈవినింగ్ 5 లోపు క్లోజ్ చేసేయండి. దానికి రీజన్ ఏంటి చెప్తా. ఇప్పుడు మనము లేట్ నైట్స్ చేసామనుకోండి, 6, 7, 8 వరకు డీటాక్స్ తాగామనుకోండి, ఏమవుతుందంటే నైట్స్ మీరు 10 సార్లు యూ హ్యావ్ టు గో టు ద వాష్రూమ్. సో వాట్ హ్యాపెన్స్, యువర్ స్లీప్ విల్ గెట్ డిస్టర్బ్డ్. సో అందుకే దాని తర్వాత యూ కెన్ హ్యావ్ నార్మల్ వాటర్. బట్ యాక్చువల్లీ అయితే నేనైతే మాక్సిమం 4-4:30కి అవగొట్టేస్తానండి నేనైతే నా నీళ్లు. అంతకంటే ఎక్కువసేపు తాగను, ఇది కంప్లీట్ చేసిస్తా. ఇది కాకుండా ఐ హ్యావ్ అనదర్ 2 to 3 liters ఆఫ్ వాటర్. ఐ లవ్ వాటర్.
బేసికలీ నీళ్లు నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది అంటారు మేము పూర్తి రోజులో ఒక 1 లీటరే తాగుతామండి, మాకు ఎక్కువ నీళ్ళు ఇష్టం లేదండి, ఇలాంటివన్నీ అంటారు. నో, యూ హ్యావ్ టు డ్రింక్ వాటర్. బికాజ్ ఏమవుతుందంటే నీళ్లు తాగడం వలన మన స్కిన్ అనేది హైడ్రేట్ అవుతుంది. దాని మూలనే మెయిన్ మన స్కిన్ ఫ్రెష్గా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి, యంగ్గా ఉండడానికి మెయిన్ రీజన్ వాటర్. ఓకే, దీని తర్వాత ఏంటో చూపిస్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మలీ నేను ఎక్కువ ఫేషియల్స్కి వెళ్ళను. ఎందుకు వెళ్ళను అని అంటే ఎక్కువ ఫేషియల్స్ చేయించుకోవడం వలన ఏమవుతుందంటే చాలామందికి తెలియంది నేను ఒకటి చెప్తా. ఎక్కువ ఇలా 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 రుద్దేస్తారు వాళ్ళు ఫేషియల్ చేసేటప్పుడు. వాళ్ళు అనుకుంటారు ఎంత మసాజ్ చేస్తే వీఆర్ గివింగ్ ద స్కిన్ సో మచ్ ఆఫ్ మాయిశ్చరైజర్. తొక్కలోది ఏమీ లేదు. సారీ ఫర్ ద మై లాంగ్వేజ్, అంత లేదు. చాలా మంది ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ పార్లర్స్ బికాజ్ అందరు అలానే నేర్చుకున్నారు కాబట్టి ఐ కెనాట్ సే దట్. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంతసేపు మసాజ్ చేస్తే అంత స్కిన్ గ్లో వచ్చేస్తుంది. రాదండి, అలా అంత రాదు. ఓకేనా, స్కిన్ గ్లో ఎలా వస్తుంది అని అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ మూలాన వస్తుంది, మనం తాగే మంచినీళ్ళ మూలాన వస్తుంది, మనం వాడే ప్రోడక్ట్స్ మూలాన వస్తుంది. వీలైనంత వరకు మనం వాడే వస్తువుల్లో కెమికల్స్ లేకుండా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది అది పాటించరు, ఏది పడితే ఆ క్రీమ్ తెచ్చేసేసుకొని వాడేస్తారనమాట. అలా కాదు. అండ్ ఇంకోటి మీరు గమనించండి, మన మదర్స్ లేకపోతే గ్రాండ్ మదర్స్ వీళ్ళందరూ దే నెవర్ హ్యాడ్ దిస్ పార్లర్, ఫేషియల్స్ చేయించుకోవాలి ఇలాంటివన్నీ లేవు. అప్పట్లో అంతా ఏంటి న్యాచురల్ థింగ్స్, శనగపిండి పూసుకునేవాళ్ళు, లేకపోతే ముల్తానీ మిట్టి ఉంది దాన్ని రోజ్ వాటర్ వేసి కలిపి దాన్ని ప్యాక్ లాగా వేసుకునేవాళ్ళు. సో ఏంటి అంటే వాట్ హ్యాపెన్స్, మనము న్యాచురల్ కర్డ్, తేనె కలిపేసుకొని చక్కగా స్కిన్కి లాగా పూసేసుకోవాలి. చాలామందికి ఇంకొక మైనస్ ఏంటంటే హాఫ్ నాలెడ్జ్. తేనె ఇక్కడ తగిలితే ఇదంటే తెల్లగైపోద్దంట. ఏమండి, నేను సంవత్సరాల నుంచి పూస్తున్నాను, మరి ఏ రోజు నా ఐబ్రోస్ తెల్లగా అవ్వలేదే, నా కండ్రెప్పలు తెల్లగా అవ్వలేదే, మా ఆయన కూడా పూస్తాడు హనీ, ఏ రోజు అవ్వలేదే. సో దీస్ ఆర్ ఆల్ మిత్స్ అనమాట. స్టాప్ ఫాలోయింగ్ ఆల్ ద థింగ్స్. మనము ట్రైడ్ అండ్ టెస్టెడ్ థింగ్సే నేను చెప్తున్నాను, నేను వాడేదే మీకు చెప్తున్నాను. సో హనీ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. కర్డ్ ఈజ్ అ వెరీ గుడ్ న్యాచురల్ మాయిశ్చరైజర్ ఫర్ యువర్ స్కిన్. హెయిర్కి కూడా కర్డ్ మంచిది. ఎందుకు యూజ్ చేస్తాం? ఇట్స్ న్యాచురల్ మాయిశ్చరైజర్. దాంట్లో ఉన్న కంటెంట్ ఆ ఆయిలీనెస్, ఆ మాయిశ్చరైజర్ అనేది డైరెక్ట్గా మన స్కిన్లోకి అబ్జార్బ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, నేను ట్యాన్ చాలా తక్కువ అవుతాను, చాలా కేర్ తీసుకుంటాను, సన్ స్క్రీన్ ఇవన్నీ చాలా పర్టికులర్ ఉంటాను. కానీ ఒకవేళ ట్యాన్ అయ్యాను అనుకోండి, న్యాచురల్ రెమెడీసే వాడతానమాట. ఆ న్యాచురల్ రెమెడీస్ ఏంటో కూడా మీకు చెప్తాను. ఓకే, సో న్యాచురల్ రెమెడీస్ ఏంటి అని అంటే పొటాటో ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తాను మిక్సీలో పేస్ట్ కింద వేసేసి దానిలో కొంచెం హనీ కలుపుతాను. హనీ కలిపేసేసి దాన్ని మంచిగా పేస్ట్ లాగా చేసుకొని ఐ విల్ అప్లై టు మై ఫేస్, నెక్, హ్యాండ్స్. ఇక్కడి నుంచి ట్యాన్ అవుతాయి కదా మనకి, సో హ్యాండ్స్ ఇవన్నీ పెట్టేసేసుకొని కాసేపు అలా కూర్చుంటాను. ఎవ్రీథింగ్ విల్ డ్రై, దెన్ ఐ విల్ రబ్ లైక్ దిస్. మంచిగా రబ్ చేసుకొని ఫేస్ వాష్ చేసేసుకోండి. ఇలా మీరు కంటిన్యూస్గా చేశారా మీకు శుభ్రంగా ట్యాన్ అనేది పోతుంది. రెండో ఐడియా చెప్తా, దోసపిండి పులిసిపోతుంది, మనం పడేస్తాం. డోంట్ త్రో ఇట్. ఇట్ ఈస్ అ మైండ్ బ్లోయింగ్ హ్యాక్ అనమాట, స్కిన్ హ్యాక్. దాంట్లో రైస్ ఫ్లార్ ఉంటుంది, అవునా కదా, మినప్పిండి ఉంటుంది, రైస్ ఉంటుంది. సో అందుకని ఏంటి అంటే ఆ దోసపిండిని చక్కగా ఒక ఫేస్ ప్యాక్ లాగా పూసేసుకోండి. పూసేసుకున్న తర్వాత మంచిగా ఒక లేయర్ లాగా పూసుకోండి. పులిసిన పిండి ఉండోయ్, మంచి పులిసిన పిండి నురుగులు వచ్చేది కాదు, 2 రోజుల పిండి. ఓకే, దాన్ని మంచిగా పూసుకోండి. పూసుకున్న తర్వాత చక్కగా కూర్చోండి. 10 నిమిషాలు 15 నిమిషాలు ఆరనివ్వండి. దాని తర్వాత నెమ్మదిగా ఇలాగ రబ్ చేస్తూ యూ వాష్ యువర్ ఫేస్. దట్ ఈస్ అనదర్ న్యాచురల్ ట్యాన్ రిమూవర్. సో ఇవన్నీ తెలియక చాలామంది ఉసిక్కిమంటే ట్యాను ఆ ట్యాను అన్నీ చేయించుకుంటారు. అవసరం లేదండి, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అట్ హోమ్. ఇంకొకటి, పాలు, పచ్చి పాలు కానీ కాచిన పాలు కానీ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. దాంట్లో ఒక హాఫ్ నిమ్మకాయ పిండండి. అది వచ్చేసి ఇరిగిపోయి పనీర్ లాగా అయిపోతుంది. దాన్ని మనం కాటన్తో మంచిగా మన ఫేస్కి అప్లై చేయాలి. చాలామంది అంటారు లెమన్ పూస్తే స్కిన్ డ్రై అవుతుంది అని అంటారు. అవ్వదండి. వై? బికాజ్ మనం దాంట్లో మిల్క్ యాడ్ చేసాం కాబట్టి స్కిన్ డ్రై అవ్వదు. నేను నా లైఫ్ లాంగ్ చేసినది పాలు, నిమ్మకాయ. ఏ రోజు నా స్కిన్ డ్రై అవ్వలేదు, ఏ రోజు నాకేమీ అవ్వలేదు, స్కిన్ పగిలిపోతుంది, ఏవేవో చెప్తారు.
ఇప్పుడు ఏంటంటే పార్లర్స్ రన్ చేయడానికి వాళ్ళు మనకి కొత్త కొత్తవి చెప్తారు. మనకి రెమెడీస్ ఇంట్లో చాలా ఉన్నాయి. మనం ఇంట్లో రెమెడీస్ని వెతుక్కోం. ఎందుకులే వాళ్ళు చేస్తున్నారు కదా అనుకుంటా. అవసరం లేదు. అన్ని మసాజులు చేయించుకుంటేనే స్కిన్ మంచిగా ఉంటుంది అంటే ఐ విల్ నాట్ బిలీవ్. మన ఇంట్లో ఉన్న వాటితో ఒక వీడియోలో అన్నీ చెప్పలేను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు గివ్ యూ ఆల్ ద టిప్స్. ఓకే, సో ఆలు చెప్పాను, దాని తర్వాత దోసపిండి చెప్పాను, దాని తర్వాత నిమ్మకాయ అండ్ పాలు చెప్పాను, పెరుగు అండ్ తేనె చెప్పాను. ఇప్పటికీ ఇవి ఫాలో అవ్వండి. తర్వాత షార్ట్స్లో డెఫినెట్గా పెడతాను. అండ్ ఇంకోటి ఫేస్ స్క్రబ్. వెళ్ళి మనము మార్కెట్లో రకరకాల స్క్రబ్స్ కొంటాం. నేను అస్సలు కొన్న స్క్రబ్ నాకు ఇష్టమైనది మోస్ట్ ఎఫెక్టివ్ స్క్రబ్స్ 2. ఒకటి కాఫీ అండ్ షుగర్. అస్సలు అమేజింగ్ స్క్రబ్ అండి. మీరు ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోండి, ఒక స్పూన్ షుగర్ తీసుకోండి, 2 ఈక్వల్ క్వాంటిటీస్. ఫేస్ని మంచిగా తడుపుకోండి. దాని తర్వాత కాఫీని తీసుకొని చేతిలో కాఫీ అండ్ షుగర్ రెండింటిని తీసుకొని ఇలా చేసి జస్ట్ డూ లైక్ దిస్ చేస్తే ఆ షుగర్ కొంచెం కరుగుద్ది, రైట్? కొంచెం వాటర్ వేస్తాం కదా మన చేతిలో, ఆ తడే మరి ఇన్ని నీళ్ళు కాదు, ఆ చెయ్యి ఇలా తడుపుకొని తీసుకునేదే. దాని తర్వాత డూ లైక్ దిస్ ఇవన్నీ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఒక 5 minutes స్క్రబ్ చేసుకోండి మీ ఫేస్ని. ఇక్కడ వైట్ హెడ్స్ ఉంటాయి, ఈ వైట్ హెడ్స్, ఈ సైడ్లో ట్యాన్ మార్క్స్ ఉంటాయి, ఇవన్నీ నెక్, ఇవన్నీ 5 minutes వాష్రూమ్లో ఉన్నప్పుడు చేసేసుకోండి. ఫేస్ వాష్ చేసుకోండి. ఒక్కసారి టచ్ చేసి చెప్పండి నాకు ఎలా ఉంటుందో మీ స్కిన్. ఇలా జారిపోతున్నట్టు ఉంటుంది అనమాట. సో కాఫీ అండ్ షుగర్ ఇస్ ద బెస్ట్ స్క్రబ్. ఇంకొక స్క్రబ్ చెప్తా, దట్ ఈస్ హనీ, షుగర్ అండ్ లెమన్. ఓకే, హనీ 1 teaspoon తీసుకోండి, షుగర్ 1 teaspoon తీసుకోండి, దాంట్లో లెమన్ పిండండి. ఓకేనా, హాఫ్ లెమన్ సరిపోతుంది. మన మొఖం ఎంత ఉంటుంది, హాఫ్ లెమన్. అండ్ దిస్ బోత్ ద స్క్రబ్స్ మీరు చేతులకు కూడా వాడచ్చు. దాన్ని మంచిగా ఫేస్కి మసాజ్ కదా అని రుద్దేకండి, అలా చేయకండి. ఏదైనా ప్రేమతో, విత్ లవ్, ఏదైనా సరే మన తోలు కదా, పాడు చేసుకోకూడదు కదా. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఈ 2 స్క్రబ్స్ వాడండి, నేను చెప్పిన ప్యాక్స్ వాడండి, బ్రహ్మాండంగా మీ ఫేస్ అనేది బ్రహ్మాండంగా తయారవుతుంది. అండ్ చాలామంది అనుకుంటారు ఇంట్లో ఉన్నాగా మాకేం అవసరం సన్ స్క్రీన్. మీరు ఇంట్లో ఉండండి, లేకపోతే ఆఫీస్లో ఉండండి, 24 hours ఏసీలో ఉండండి, లేకపోతే బయట ఉండండి, ఎక్కడైనా ఉండండి, సన్ స్క్రీన్ ఈజ్ అ మస్ట్. అది లేకపోతే మన స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేయడం చాలా కష్టం. మన ఇంట్లో ఉండే లైట్స్ మూలాన కూడా మనం ట్యాన్ అవుతాం, షూటింగ్లో ఉండే మా లైట్స్ మూలాన కూడా మేము ట్యాన్ అవుతాం. సో సన్ స్క్రీన్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ ఇన్ అ స్కిన్ రొటీన్. ఓకేనా. అండ్ చాలామంది ఒక 10 ప్రోడక్ట్లు వాడతారు స్కిన్కి, ఫేస్కి. నేను వాడినండి అన్ని. నేను వాడేవి 3 మీకు చూపిస్తా. దిస్ ఈజ్ మై సిరమ్. ఓకే, దిస్ ఈజ్ ఐసికల్, నేను ఐస్ క్లినికల్. ఓకే, ఇది యుఎస్ది యాక్చువల్లీ, బట్ నేను వాడతా, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా వాడతాను. ఎందుకునంటే సో ఈ ఐస్ క్లినికల్ అనే సిరం వచ్చేసేసి మనము నార్మల్ టు డ్రై టు నార్మల్ స్కిన్కి వాడచ్చు అనమాట. ఇది వచ్చేసేసి 2-3 drops. ఐ విల్ షో యూ నవ్ ఇట్ సెల్ఫ్, యూ విల్ నో. మీ ముందే నేను చేస్తే మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నది. సో ఇలాగ తీసుకుందాం. ఇది నేను ఒకసారి కొనుక్కుంటే నాకు ఈజీగా ఇట్ విల్ కమ్ అప్ టు 3 months అండి. సో అందుకని ఐ డోంట్ మైండ్ స్పెండింగ్. సో ఇలా తీసుకున్నాను కదా, ఇలా డ్రాప్స్ చూసారా నేను ఎంత ప్రేమగా రబ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్. ఐ డోంట్ యూజ్ టూ మెనీ థింగ్స్. సో మేఘ్నా గారు మేకప్ వేసుకుంటారు అని అనుకునే వాళ్ళందరికీ ఇక్కడ లైవ్ డెమాన్స్ట్రేషన్. ఓకేనా, మనం ఫేస్కి సిరం పెట్టేసేసాం. నెక్స్ట్ ఏం కావాలి మనకి, మాయిశ్చరైజర్ కావాలి. సో మాయిశ్చరైజర్ వచ్చేసేసి ఇదిగోండి, లా రోష్ పొసై, ఇటాలియన్ నేమ్ ఐ థింక్ సో. సో ఇది వచ్చేసేసి చాలా అంటే చాలా ట్రిపుల్ రిపేర్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట. ఈ బ్రాండ్ మాత్రం అమేజింగ్ బ్రాండ్ అండి. ఇది చూసారా నా ట్యూబ్ ఎట్లయిపోయిందో, అంటే రోజు వాడతా కదా. సో ఇది వచ్చేసేసి చాలా అంటే చాలా అమేజింగ్ మాయిశ్చరైజర్ అనమాట. ఈ మాయిశ్చరైజర్ వచ్చేసేసి నేను ఇంత వాడతా. ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివే, మనకి అమెజాన్లో కూడా దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. అంటే యూఎస్లోనే కాదు, ఇవన్నీ ప్రోడక్ట్స్ అమెజాన్లో దొరుకుతున్నాయండి. లేదు మేఘ్నా గారు ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అని అనుకుంటే దెన్ ఐ విల్ టెల్ యూ వాట్ టు యూజ్. దెన్ యూ కెన్ యూజ్ మామా ఎర్త్వి సిరమ్స్, లేకపోతే డాక్టర్ షేడ్స్వి,
ఇవన్నీ కూడా ఏంటి అని అంటే వీటన్నిటిలో కూడా అస్సలు నాకేం మామా ఎర్త్ ఇప్పుడు ప్రమోషన్ కాదండి, నేను మామూలుగా చెప్తున్నా మీకు. మామా ఎర్త్లో బీట్రూట్ సిరం చాలా బాగుంటుంది. దట్ ఈస్ మై ఫేవరెట్. ఎప్పుడైనా ఈ సిరం అయిపోయింది అని అంటే నేను ఆ సిరం వాడతానమాట. సో చూసారా, నేను ఎక్కువ మసాజ్ కూడా చేయనండి, నాకు ఇష్టం ఉండదు. అది లోపలికి వెళ్ళాలి అంతే, మన పాయింట్, మన స్కిన్ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడే మీరు డిఫరెన్స్ చూస్తారు. ఎవ్రీథింగ్ లైఫ్ చూసారా ఎలా ఉందో నా స్కిన్ ఇందాకటికి ఇప్పటికి. చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చింది కదా. మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఈ లా రోష్ పోషే అనే మాయిశ్చరైజర్ ఇట్ ఈస్ సో గుడ్ అండి, ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇది యూజ్ చేయలేని వాళ్ళు, మేఘ్నా గారు ఇది ఎక్స్పెన్సివ్ అండి అని మీరు అనుకోవచ్చు కదా, అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. సిరంలో వచ్చి మామా ఎర్త్లో దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ బీట్రూట్ సిరప్, అది కూడా న్యాచురల్ ప్రోడక్ట్ వితౌట్ ఎనీ కెమికల్స్. సో అది వాడి చూడండి. అండ్ నౌ ద స్టార్ ప్రోడక్ట్, నా ఫేవరెట్ ప్రోడక్ట్ ఈజ్ మై ఐస్ క్లినికల్ సన్ స్క్రీన్ అనమాట. ఇది నాకు ఎంత ఇష్టం అంటే అసలు ఏ మేకప్ అవసరం లేదండి. మీకు చూపిస్తా ఇప్పుడు మ్యాజిక్. ఇది కూడా ఎక్స్పెన్సివ్, ఐ థింక్ ఇట్ ఈస్ సమ్ 5,000 చేంజ్ నేను కొనుక్కుంది, 5,000 or 6,000 ఐ డోంట్ రిమెంబర్. ఎక్కడ దొరుకుతాయని మీరు కావాలి అని అనుకుంటే నేను మీకు డిస్క్రిప్షన్లో నా ఫ్రెండ్ది డర్మటాలజిస్ట్ క్లినిక్ ఉందన్నమాట. ఎక్కడ మన జూబ్లీ హిల్ కొండాపూర్లో లక్స్ అని చెప్పేసి లక్స్ ఎస్థెటిక్స్ అండి, తన దగ్గర ఈ ప్రోడక్ట్స్ అన్ని దొరుకుతాయి. ఇది దొరకదు, షీ డజంట్ హ్యావ్ దిస్, కానీ ఈ రెండు తన దగ్గర ఉంటాయి అనమాట. మీకు కావాలంటే మీరు తన దగ్గర నుంచి కూడా ఆర్డర్ అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఓకేనా. నౌ ద మ్యాజిక్, ఇంత చాలండి. ఇది ఒకటి కొనుక్కుంటే 1 year వస్తుంది ఒక మనిషికి. సో అందుకనే 4-5 వేలైనా ఓకే. మీరు క్యాల్కులేట్ చేసి చూడండి, 12 monthsకి 5,000 rupees చొప్పున ఎంత పడింది మనకి అని చెప్పేసి నేను మీ ముందే క్యాల్కులేట్ చేసి చెప్తున్నా. ఓకేనా. 5,000 డివైడెడ్ బై 12 ఎంత అయింది? 416 rupees 66 paisa పర్ మంత్. నాట్ బ్యాడ్ కదా. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తాం కానీ సంవత్సరం అంతా వస్తుంది. ఇప్పుడు మ్యాజిక్ చూపిస్తాం మీకు. మీరే అంటారు మేఘ్నా గారు ఏంటి అసలు ఈ సన్ స్క్రీన్ అదిరిపోయింది కదా అని అంటారు. సన్ స్క్రీన్ మాత్రం నాకు ఇదే ఇష్టము. ఇంకా లేదు అని అంటే అప్పుడు మామాతో డాక్టర్ షేడ్స్ అలా వాడుకుంటా, కానీ మళ్ళీ వేరే బ్రాండ్లో కూడా వెళ్ళను అనమాట. సో చూసారుగా, దిస్ ఇస్ ద మ్యాజిక్. ఒక రూపం రెండుగా మిగిలిందో ప్రశ్నగా. మెరుస్తుందా లేదా స్కిన్? ఏం చేయక్కర్లేదు, ఇంతే చేస్తానండి, ఇంతకంటే ఏం చేయను. అందరూ అనుకుంటారు నేను మేకప్ వేసేసుకుంటానని అనుకుంటారు. బట్ దీస్ ఆర్ ద ఓన్లీ 3 products విచ్ ఐ యూజ్ ఇన్ అ డే. నైట్ వచ్చేటప్పటికి ఏం చేస్తానంటే ఫేస్ వాష్ చేసేసుకుంటాను. నైట్ ఫేస్ వాష్ చేసుకొని ఏమీ పూసుకోను. చాలామంది నైట్ క్రీమ్ పూసుకోవాలి అని అంటారు కదా. నేనేం పూస్తాను తెలుసా? ఐ యూజ్ పెట్రోలియం జెల్లీ. ఎందుకునంటే ప్యూర్ పెట్రోలియం జెల్లీ ఆర్ అలోవెరా జెల్, ఇంకా అంతకంటే ఏం పుయ్యను. ఎందుకు? మన స్కిన్ కొంచెం బ్రీద్ అవ్వాలి. ఎప్పుడు చూడు క్రీములు పూసామంటే మన స్కిన్ ఎలా బ్రీద్ అవుతుంది? రైట్ ఆర్ నాట్? సో అలోవెరా ఈజ్ అ ప్యూర్ జెల్. సో యూ కెన్ యూజ్ అన్ అ ప్యూర్ అలోవెరా జెల్. మన ఇంట్లో ఉన్న చెట్టుతో అయినా తీసేసి మంచిగా తీసి దాన్నైనా పూసుకోండి. లేదు అని అంటే మంచిగా పెట్రోలియం జెల్లీ, అది కూడా మంచి ప్యూర్ పెట్రోలియం జెల్లీ మీకు దొరికేటట్టయితే అది పూసుకోండి. నాకు మా చెల్లెలు యూఎస్ నుంచి తెచ్చిస్తుంది, సో నేను అది పూసుకుంటాను అనమాట. సో దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ విచ్ ఐ ఫాలో ఇన్ మై డే. ఇది కాకుండా ఫుడ్ హ్యాబిట్స్, ఆయిల్. అందరూ అనుకుంటారు నేను ఎక్కువ వంటలు చేస్తాను కదా, సో ఎక్కువ తింటానేమో, ఎక్కువ ఆయిల్తో తింటానేమో అని అనుకుంటారు. లేదండి, నేను తినను. నా డైట్ రొటీన్ ఇంకొక రోజు చూపిస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది నేను ఏమేమి తింటాననేసి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, అందరూ అనుకుంటారు నేను చాలా నాన్ వెజ్ తింటాను, నాన్ వెజ్ విపరీతమైన ఇష్టం అని. అఫ్ కోర్స్ నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం అండి. హూ సెడ్ ఐ డోంట్ లైక్ నాన్ వెజ్? ఐ లవ్ నాన్ వెజ్. బట్ దీంట్లో ఒక రీజన్ ఏంటి, నేను తిననివి ఏంటి చెప్తాను మీకు. ప్రాన్స్ ఎక్కువ తినను, నాకు ఇష్టం లేదు ప్రాన్స్. ఐ డోంట్ లైక్ చికెన్ అ లాట్, దో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఐ ఈట్, కానీ ఇష్టంతో తినను అనమాట. నేను తినాలి, బ్రెస్ట్ పీసెస్ తింటాను, లేకపోతే నెక్ తింటాను, ఎక్కువ మటుకి లెగ్స్ ఇవన్నీ ఎక్కువ తినను అనమాట. సో నాకు మోస్ట్ ఫేవరెట్ నాన్ వెజ్లో ఏంటి అని అంటే అందరికీ తెలుసు, ఫిష్. ఐ ఈట్ లాట్ ఆఫ్ ఫిష్. సో ఫిష్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ స్కిన్. సో అందుకని దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఫిష్ నాకు బాగా ఇష్టం మూలాన నా స్కిన్ ఇంత మంచిగా ఉండడానికి రీజన్ కూడా నా ఫుడ్ హ్యాబిట్. అంటే ఐ ఈట్ లాట్ ఆఫ్ ఫిష్.
తోటకూర నాకు చాలా ఇష్టం. మామూలుగా మీరు ఊరికే తాలింపేసి ఇచ్చేసినా తినేస్తా. మెంతికూర నాకు చాలా ఇష్టం. పాలకూర ఇష్టం కానీ తక్కువ తింటా, బికాజ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ కాల్షియం. స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని గురించి తక్కువ తింటా. ఐ ఈట్ లాట్ ఆఫ్ మష్రూమ్స్. ఎగ్స్ ఎక్కువ తింటా. ఎగ్ వైట్స్ బేసికలీ, నాట్ ఎల్లో ఒకటి తింటాను, మిగిలినవి ఎగ్ వైట్స్ తింటాను. సో అండ్ వెజిటబుల్స్, నాకు బ్రాకలీ, బేబీ కార్న్, దాని తర్వాత బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. కూర్చొని క్యారెట్ ఒకటి తినేస్తా టైం పాస్ లాగా. సో ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మీరు డెవలప్ చేసుకోగలిగితే మీ స్కిన్ అనే దాన్ని చాలా చాలా బాగా చూసుకోగలరు అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా మంచిగా మీ హెల్త్ కేర్, మీ స్కిన్ కేర్ని స్టార్ట్ చేయండి, ఓకేనా? అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి, ఇంకా తెలుసుకోవాలంటే చాలా ఉంది. ఒక రోజులో అన్నీ చెప్పలేను నేను, బికాస్ there are so many things we do for our skin, hair, body, everything. కానీ అన్నీ ఒక వీడియోలో ఎలా చెప్పగలను, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. అప్పుడప్పుడు పెడతాను కొన్ని. ఇక మీద నుంచి ఏం చేస్తానంటే వైటీ షార్ట్స్ కింద పెడతా, ఓకేనా? సో దట్ మీరు అప్పుడు ఎక్కువ చూడగలరు, ఓకే? సో ఇలాంటి ఎపిసోడ్స్ మీరు ఇంకా చూడాలి అని అనుకుంటే, ఇప్పటికే చాలా పకాయించేసాను, కొంచెం తక్కువ పకాయించాలి కాబట్టి ఇంకా పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ నాది కాదు, ఇంద్రాది. చాలా రోజులైంది కదా మీరు ఇంద్రాని చూసి. సో ఇంద్రా మా చెల్లెల ఇంటికి వెళ్ళినప్పుడు, నా కొడుక్కి గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు, నా చెల్లెలకి చీరలు ఇచ్చేసినప్పుడు, వాడికి ఇచ్చినప్పుడు వాడికి ఎలా నచ్చింది ఏంటి అన్నది చూడాలని నా కోరిక అనమాట. అండ్ నా కూతురు, కొడుకు అందరూ ఆ వీడియోలో ఉంటారు. నా చెల్లెలు పాపం నాతో సరిగ్గా మాట్లాడే టైం కూడా మా ఆయనకు ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం న్యూజెర్సీకి వచ్చి సెటిల్ అయ్యారు కాబట్టి ఇంకా నాతో కొంచెం మాట్లాడతాడనమాట. నాకు కొంచెం టైం ఇవ్వగలడు. అమ్ము, ఐఎమ్ మిస్సింగ్ యూ సో మచ్. ఎప్పుడు వస్తుందా, నువ్వు ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తున్నాను అనమాట. నాకేం గిఫ్ట్లు వద్దు, నువ్వు రా చాలు, నువ్వే పెద్ద గిఫ్ట్, నాకు ఇంకేం వద్దు. సో మీరు అందరూ అనుకోవచ్చు ఓవర్ యాక్షన్ అలా అని కూడా అనుకుంటారు కొంతమంది. నేను వాళ్ళని తప్పు పట్టను, ఎందుకునంటే వాళ్ళు మా షూస్లో లేరు కదా, మా ఇద్దరు బాండింగ్ వాళ్ళకి తెలియదు కదా. సో అందుకని నేను తప్పు పట్టను, ఎవరిని తప్పు పట్టను. ఎందుకునంటే ప్రతి రిలేషన్షిప్ డిఫరెంట్. నాకు తెలిసి ప్రతి రిలేషన్షిప్స్ ఈక్వేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. నాది ఇంద్ర ఈక్వేషన్ చాలా డిఫరెంట్. సో మా ఆయన చెప్పేశారనమాట, నెక్స్ట్ టైం నువ్వు లేకుండా నేను యూఎస్కి వెళ్ళను, నాకు ఇంట్రెస్టే లేదు అసలుకి, నేను అసలు చాలా మిస్ అయ్యాను ఈసారి అని చెప్పేసి. పని కదండి, అన్ని చోట్ల అన్ని నేను ట్యాగ్ అలాంగ్ లాగా వెళ్ళలేను కదా. సో అది కరెక్ట్ కాదు. సో ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి. ఒక్కరోజు ఖాళీ దొరకలేదండి, కనీసం ఒకదాన్నైనా తిరుగుదామని అనుకున్నాను కానీ ఒక్కరోజు కూడా ఖాళీ దొరకలేదు. ఐఎమ్ కంటిన్యూస్లీ బిజీ డూయింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ థింగ్. దీని తర్వాత ఒక 2 ఎపిసోడ్లు మా ఆయన నాకు బ్రేక్ ఇస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. సో అందుకని ఇలాంటి ఎపిసోడ్స్ చూడాలంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా 7 lakhs సబ్స్క్రైబర్స్ని చేసుకోండి. ఆ తర్వాత మన అందరం కలిసి భోజనం చేద్దాం, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంద్రా న్యూజెర్సీకి వెళ్ళడం, ఆ తర్వాత ఎపిసోడ్ కూడా ఇంద్రా ఎపిసోడే. అదేంటి అనేది థంబ్నెయిల్లో చూద్దరు, ఓకేనా? బాయ్ బాయ్, ఐ లవ్ యూ గైస్. అమ్ము, ఐ మిస్ యూ టూ. తొందరగా వచ్చేసేసే, ఇంకెన్ని రోజులు కౌంట్ చేసుకుంటున్నా, తొందరగా వచ్చేసేయి, ఓకేనా? చలో బాయ్.